మామూలుగా మనం ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేసామనుకోండి, మనకి శ్వాసకోశ రెస్పిరేటరీ సిస్టంలో యూజువల్గా ఆస్తమాలు, సిఓపిడి, ఈ శ్వాస నాళాలకు సంబంధించిన జబ్బులకి డాక్టర్ గారు, ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష అంటే ఏంటి, అలాగే ఇది ఎందుకు చేస్తారంటారు? నమస్తే, నా పేరు డాక్టర్ నళిని. నేను పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ ఇక్కడ హైదరాబాద్ అరీట్ హాస్పిటల్ గచ్చిబౌలిలో. మామూలుగా మనం ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేసామనుకోండి, అసలు ఊపిరితిత్తుల్లో ఏముంది, గడ్డలు ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఉందా అనేది మాత్రమే తెలుస్తుంది. అయితే ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి అనేది చేసుకోవడానికి చేసే పరీక్షనే మనము లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం అనమాట. ఇందులో రకరకాలు ఉంటాయి. బేసిక్ టెస్ట్ని స్పైరోమెట్రీ అంటాము, అడ్వాన్స్ టెస్ట్ని బాడీ బాక్స్ అని కానీ, లేదా ఇంకో టెస్ట్ డిఎల్సిఓ అని కానీ అంటాం. వీటిల్లో మనకి ఏం తెలుస్తుంది అంటే అసలు లంగ్ కెపాసిటీ అనేది ఎలా ఉంది, అంటే మనం ఎన్ని లీటర్ల గాలి తీసుకుంటున్నాం, ఎన్ని లీటర్ల గాలి వేగంగా వదలగలుగుతున్నాం, ఎంత ఫోర్స్తో వదలగలుగుతున్నాము, ఆక్సిజన్ సరిగ్గా తీసుకోగలుగుతున్నామా లేదా, కార్బన్ డైఆక్సైడ్ సరిగ్గా వదలగలుగుతున్నామా లేదా, ఇవన్నీ తెలుస్తాయి. అయితే మెయిన్గా ఇది 3 ఊపిరితిత్తుల వ్యాధుల గురించి చెప్తుంది ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్. 1 ఆస్తమా, 2 సిఓపిడి, 3 ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఈ 3 గురించి తెలుసుకోవడానికి మనం లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తాం. ఇది డయాగ్నోస్ చేయడమే కాకుండా అసలు ఏ సివియరిటీలో ఉంది, మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా, అలా లంగ్ కెపాసిటీ, మందులకి రెస్పాండ్ అవుతుందా లేదా జబ్బు, ఇవన్నీ కూడా దానిలోంచి మనకు తెలుస్తాయి. శ్వాసకోశ వ్యవస్థ యొక్క ప్రధాన భాగాలు ఏముంటాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకి శ్వాసకోశ రెస్పిరేటరీ సిస్టంలో మనకి బ్రీదింగ్ ట్యూబ్స్ అంటాం అనమాట. ఈ బ్రీదింగ్ ట్యూబ్స్ అనేవి బ్రాంచింగ్ ట్రీస్ లాగా చిన్న బ్రాంచింగ్ ట్యూబ్స్ లాగా ఉంటాయి. అవి ఆల్వియోలై అని సాక్స్ లాగా ఎండ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మన ఊపిరితిత్తులన్నింటినీ కూడా స్ప్రెడ్ చేస్తే కనుక ఒక టెన్నిస్ కోర్ట్లో హాఫ్ ఏరియా ఎంత ఉంటుందో అంత వైశాల్యం ఉంటుంది మన ఊపిరితిత్తులకి. అండ్ ఇవి మనకి పొల్యూషన్ బయట నుంచి లోపలికి వెళ్ళకుండా ఆపుతాయి, వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. మన ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేస్తుంటే కనుక చాలా వరకు హెల్దీ పీపుల్లో. అలాగే మనకి ఆక్సిజన్ లోపలికి వెళ్ళడానికి, చెడు గాలి బయటికి రావడానికి, ఈ రకంగా మన ఊపిరితిత్తుల డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందిలో ఆస్తమా అని వింటూ ఉంటాం కదా, అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం దాని లక్షణాన్ని బట్టి గుర్తించవచ్చు అంటారా? సో ఉబ్బసాన్నే మనం ఇంగ్లీష్లో ఆస్తమా అంటాం అనమాట. ఈ ఆస్తమా అనేది దీర్ఘకాలిక వ్యాధి. అది కూడా శ్వాసకోశాలకు సంబంధించి, అంటే ఎయిర్వేస్ బ్రీదింగ్ ట్యూబ్స్కి సంబంధించిన ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అంటే వాపుకు సంబంధించిన డిసీజ్ అనమాట. సో ఇందులో ఏమవుతుంది, ఇలా వచ్చినప్పుడు గాలి తీసుకెళ్లే ద్వారాల్లో సెల్స్ అన్నీ కూడా ఫ్లెమ్ ఫార్మేషన్ ఎక్కువ అవడము, సెల్స్ ఉబ్బడము, మజిల్ అనేది కన్స్ట్రిక్ట్ అవ్వడం అయ్యి ఆ గాలి తీసుకెళ్లే ద్వారం అనేది నేరోగా అయిపోతుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మనకి ఆయాసం రావడం, దగ్గు రావడం, పిల్లి కోతల్లాగా రావడం, ఛాతీ బరువుగా అనిపించడం, రాత్రిపూట ఎక్కువగా దగ్గు రావడం, ఇలాంటి లక్షణాలన్నీ ఈ ఉబ్బసం ఉన్న వాళ్ళలో ఉంటుంటాయి. అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉబ్బసం లక్షణాలు ఎప్పుడూ ఉండవు, వచ్చిపోతూ ఉంటాయి. మాకు తగ్గిపోయింది కదా మళ్ళీ కంటిన్యూస్గా మందులు ఎందుకు అని అనుకోకూడదు. సో దీనికి దుమ్ము, ధూళి, పొగ, చల్లగాలి, అలాగే పోలెన్ అంటాం, పుప్పిడి, ఎక్సర్సైజు, కొన్ని రకాల మందులు. ఈ పొగ అనుకోగానే మనం బయట పొగ అనుకుంటాం, కానీ ఇంట్లో పొల్యూషన్ గురించి మనం పెద్ద పట్టించుకోము. అంటే సాంబ్రాణి, అగరబత్తులు, మస్కిటో కాయిల్స్, స్ట్రాంగ్ స్మెల్స్, మన ఫ్లోర్ క్లీనర్స్, ఇవన్నీ కూడా ఉబ్బసాన్ని ఎక్కువ చేయొచ్చు. ఓకే, చాలా మందిలో ట్యూబర్క్యులోసిస్, క్షయవ్యాధి అని అంటూ ఉంటారు కదా, అంటే ఏంటి, అది వ్యాప్తి చెందుతుందేమో అనే భయం చాలా మందిలో ఉంటుంది, అది వ్యాపిస్తుందంటారా? క్షయ అంటే ట్యూబర్క్యులోసిస్, టీబీ అంటాం అనమాట. మన ఇండియాలో చాలామందికి ఈ టీబీ దాని గురించి అంత అవగాహన ఉండదు. టీబీ అనేది ఎండమిక్, అంటే చాలా కామన్గా ఉండే జబ్బు ఇది. అయితే ఇన్ఫెక్షన్ వర్సెస్ డిసీజ్ మనం తేడా తెలుసుకోవాలి. మనం అందరం కూడా టీబీ జర్మ్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఉన్నాం. మీలో, నాలో, ఊపిరితిత్తుల్లో ఇన్యాక్టివ్ స్టేజ్లో టీబీ జర్మ్స్ మన చుట్టూ కూడా ఉంటాయన్నమాట. అయితే జబ్బు ఉన్నట్టు కాదు, అది మన ఇమ్యూనిటీ మంచిగా ఉన్నప్పుడు ఈ టీబీ జర్మ్స్ అనేవి మన లోపల ఉన్నా కూడా మనకేం జబ్బు కలిగించవు. మన ఇమ్యూనిటీ అయితే ఎప్పుడైతే తక్కువ ఉంటుందో, పర్టికులర్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళలో, కొన్ని రకాల మందులు వాడుతున్న వాళ్ళలో, లేదా నేను యంగ్ స్టూడెంట్స్ని చూస్తుంటా, కొంతమంది అబ్రాడ్ వెళ్తారు చదువుకోవడానికి, సరిగా నిద్రపోరు, స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు,
వీళ్ళందరిలో కూడా టీబీ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ టీబీ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే రకరకాల లక్షణాలు వస్తుంటాయి. మెల్లగా జ్వరం రావడము, రాత్రిపూట ఒళ్ళు వెచ్చబడడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం. ఒకవేళ ఊపిరితిత్తుల్లో టీబీ అయితే కనుక దగ్గు, తెమడ, ఒకసారి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం పడడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అయితే టీబీ అనేది ఊపిరితిత్తుల్లోనే రావాలని లేదు, బాడీలో ఏ పార్ట్లో అన్నా కూడా టీబీ అనేది రావచ్చు. డాక్టర్ గారు, టీబీ అనేది అంటువ్యాధ, అంటే ఒకరి నుంచి మరొకరికి వస్తుందా? మనకు ఊపిరితిత్తుల్లో వచ్చినట్టయితే డెఫినెట్గా టీబీ అనేది ఎక్కువ శాతంలో ఉంటే గనక వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఈ గాలిలో మన బాడీలో మన ఊపిరితిత్తులో ఉన్న గాలి డ్రాప్లెట్స్ అంటాం అనమాట. ఈ డ్రాప్లెట్స్ అన్నీ బయటికి వెళ్ళి క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్న వాళ్ళకి అంటుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరు ఎక్కువ రిస్క్ అంటే ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఎవరికైనా తెమడలో పాజిటివ్ ఉన్న టీబీ ఉందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడు గవర్నమెంట్ ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తుంది అనమాట, ప్రివెంటివ్ ట్రీట్మెంట్, వాళ్ళకి టీబీ రాకుండా. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తామంటే యూజువల్గా టీబీ వచ్చిన వాళ్ళని సెపరేట్ రూమ్లో పెట్టాలి. అలాగే క్రాస్ వెంటిలేషన్ అనేది బాగుండాలి, అంటే వాళ్ళు తీసుకున్న గాలి ఈజీగా బయటికి వెళ్ళిపోయినట్టు అలా ఉండే రూముల్లో పెట్టి పిల్లల్ని, పెద్ద ముసలి వాళ్ళని వాళ్ళకి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం. ఫ్యామిలీ మెంబర్స్ని ప్రివెంటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడం తక్కువ ఉంటుంది. అలాగే మాస్క్ వేసుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఈ టీబీ అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? టీబీ అనేది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు మామూలుగా కాదు, ఇది గాలిలో స్ప్రెడ్ అవ్వడం వల్ల వస్తుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుంది. బట్ కొంతమందికి ససెప్టబిలిటీ ఉంటుంది, అంటే వాళ్ళకి తొందరగా టీబీ వచ్చే అవకాశాలు కొన్ని ఫ్యామిలీస్లో రేర్గా చూస్తాం కానీ, బట్ ఇన్ఫెక్షన్ అనేది జెనెటిక్ డిసీజ్ కాదు. ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? వాటిని ఎలా నివారించవచ్చు అంటారు? సో మనకి ఈ రెస్పిరేటరీ సిస్టంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి బ్రీదింగ్ ట్యూబ్ శ్వాసకోశాలు, 2 శ్వాసనాళాలు, 2 లంగ్స్ ఊపిరితిత్తులు. ఈ రెండిట్లో కూడా ఇన్ఫెక్షన్స్ అనేది రావచ్చు. ఎప్పుడైతే గాలి తీసుకెళ్లే ద్వారాల్లో ఇన్ఫెక్షన్ వచ్చింటే దాన్ని బ్రాంకైటిస్ అంటాం. అలా కాకుండా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తే కనుక దాన్ని న్యూమోనియా అంటాం అనమాట. ఈ ఇన్ఫెక్షన్ అనేది రకరకాల కారణాల వల్ల రావచ్చు. వైరస్ రావచ్చు, మనం చూస్తున్నాం కోవిడ్, ఫ్లూ, ఇప్పుడు ఫ్లూలు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రావచ్చు. ఒక్కొక్కసారి టీబీ అనేది కూడా ఒక బ్యాక్టీరియానే, స్పెషల్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అది. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే జ్వరము, దగ్గు, ఒక్కొక్కసారి తీవ్రంగా ఉన్నప్పుడు ఆయాసము, తినాలనిపించకపోవడం, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. సో న్యూమోనియాని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే 3-4 రోజుల మించి దగ్గు అదే పనిగా ఉండి జ్వరం వస్తుంటే కనుక వెంటనే పల్మనాలజిస్ట్కి చూపించుకొని యాంటీబయాటిక్సా లేకపోతే ఇమీడియట్గా అయితే యాంటీవైరల్స్ వాడాలా. పర్టికులర్గా షుగర్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళ అండర్లైన్ గుండె జబ్బు కానీ, షుగర్ కానీ, ఇంకా వేరే జబ్బులు కానీ అన్ని డీకాంపెన్సేట్ అయ్యి ఐసీయూలోకి వెళ్ళి ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు ఉపయోగించే కొన్ని సాధారణ మెడిసిన్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనము కామన్ ఊపిరితిత్తుల వ్యాధులు తీసుకుంటే కనుక నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఆస్తమా, సిఓపిడి. ఆస్తమా అనేది ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న ఎలర్జెన్స్ వల్ల జెనెటిక్ టెండెన్సీ ఉన్నప్పుడు ఇవి వస్తుంటుంది. సిఓపిడి అనేది స్మోకింగ్ రిలేటెడ్ డిసీజ్. వీటికి రెండింటికి కూడా సాధారణంగా మేము ఇన్హేలర్స్ వాడుతుంటాం. ఇందులో 2 రకాలు ఉంటాయి ఇన్హేలర్స్, కంట్రోలర్ మెడిసిన్స్, రెస్క్యూ మెడిసిన్స్ అని. సో చాలామంది ఏమనుకుంటారంటే సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఇన్హేలర్స్ వాడాలి, మామూలు అప్పుడు అవసరం లేదు, ఇన్హేలర్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పిల్లల్లో అయితే ఎదుగుదల ఉండదు అనుకుంటారు. అవన్నీ కరెక్ట్ కాదు. కరెక్ట్ ప్లాన్ ప్రకారం వాడితే మేము ఎప్పుడు కూడా తక్కువ, లీస్ట్ పాసిబుల్ డోసేజ్లో, ఎంత తక్కువ డోసెస్తో మనకి రెస్పాన్స్ వస్తుందో అంతే వాడతాం. ఆ డోసెస్లో ఇన్హేలర్స్ చాలా సేఫ్, అవి సిగరెట్లు కాదు ఎడిక్షన్ రావడానికి. సో కంట్రోలర్ మెడిసిన్స్ అనేవి సివియారిటీని బట్టి రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి. అంతకుమించి మధ్యలో సిమ్టమ్స్ వచ్చినప్పుడు రెస్క్యూ మెడిసిన్స్ అనేది వాడాలి. సో ఇన్హేలర్స్ అనేవి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. అలాగే న్యూమోనియాకి యాంటీవైరల్స్, యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి వాడుతుంటాం. లంగ్ ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనకి 2 కొత్త రకాల మందులు వచ్చినాయి, యాంటీఫైబ్రోటిక్స్. ఇవి ఇంతకుముందు లేవు. లంగ్ ఫైబ్రోసిస్ కారణం లేకుండా వచ్చే లంగ్ ఫైబ్రోసిస్కి ఏం చేయగలిగే వాళ్ళం కాదు, ఆక్సిజన్ పెట్టి వదిలేసేవాళ్ళం. ఇప్పుడు దానికి కూడా కొత్త మందులు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇంకా మనకి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ప్రత్యేకించి ఆస్తమాతో బాధపడుతున్న వారికి ఏదైనా డైట్ ఉంటుందా? సో చాలామంది సాధారణంగా అడిగే క్వశ్చన్ ఇది. యూజువల్గా ఆస్తమాలు, సిఓపిడి, ఈ శ్వాస నాళాలకు సంబంధించిన జబ్బులకి డైట్ వల్ల అయితే రాదు, కానీ బాగా చిల్డ్గా తీసుకుంటారు. అంటే కోల్డ్ అనేది, కోల్డ్ వెదర్ కానీ కోల్డ్ పదార్థాలు కానీ తీసుకున్నప్పుడు అది అగ్రవేట్ చేస్తుంది, ట్రిగ్గర్ చేస్తుంది. సో నేను కామన్గా ఏం చెప్తుంటానంటే చిల్డ్ వాటర్, ఐస్లో ఫ్రిడ్జ్లోంచి తీసుకొని చిల్డ్ వాటర్ తాగొద్దు, ఐస్ క్రీమ్స్, కోల్డ్ డ్రింక్స్ అట్లాంటివి మనకి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి అని చెప్తుంటాను.
అయితే కొంతమంది చాలామంది చాలా డైట్లో ఎక్స్క్లూడ్ చేసేస్తూ ఉంటారు. పులుపు తినకూడదని, లేదంటే కొన్ని ఫ్రూట్స్ తినకూడదని. యూజువల్గా ఫుడ్ తోటి అంత ఇదిగా ఏం ఉండదు. ప్లస్ అందరికీ సాధారణంగా ఒకే ఫుడ్తో వస్తూనే ఉండదు. ఒకవేళ స్పెసిఫిక్గా ఏదన్నా ఫుడ్తో వాళ్ళకి ఎక్కువ అవుతున్నట్టు రిపీటెడ్గా అనిపిస్తే అప్పుడు అది అవాయిడ్ చేయాలి తప్పితే అంతకుమించి రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. బేసికల్గా వెయిట్ ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. వెయిట్ పెరిగితే కూడా ఆ చెస్ట్ మీద ఉన్న వెయిట్ అంతా మన ఊపిరితిత్తులను ఇంకా కంప్రెస్ చేసి ఇంకా సిమ్టమ్స్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఆస్తమా తీవ్రంగా ఉంటుంది. మందులు కూడా డబల్ డోసు అవసరం పడుతుంది అనమాట. సో హెల్దీ డైట్ అనేది ఇంపార్టెంట్. మరి వర్షాకాలంలో ఆస్తమాతో బాధపడుతున్న వారు ఎలాంటి ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలి? సో యూజువల్గా ఈ మనము మే అయిపోయింది, జూన్ మొదలైందంటేనే మనం జాగ్రత్త పడాలి ఊపిరితిత్తులకు సంబంధించి. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ఇన్ఫెక్షన్స్కి తోడుగా పొల్యూషను ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. కోవిడ్ ఆల్రెడీ మళ్ళీ విజృంభిస్తుంది, రకరకాల ఫ్లూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో ఈ వర్షాకాలంలో ఊపిరితిత్తుల ప్రొటెక్షన్కి నేను చెప్పే కొన్ని సూచనలు ఏంటంటే, ఒకటి, అందరూ కూడా పర్టికులర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళిపోకండి. కోవిడ్ అప్పుడే కదా ఇంకెందుకు అని మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. అలాగే వ్యాక్సిన్స్ అంటాం అనమాట, టీకాలు తీసుకోవడం. చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి. న్యూమోనియా వ్యాక్సిన్ అని, ఫ్లూ వ్యాక్సిన్ అని ఉంటాయి. దీని గురించి మనకి ఇండియాలో చాలా అవగాహన తక్కువ. కానీ నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే, ఇవి కానీ చేపిస్తే ఫ్రీక్వెంట్గా ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళకి చాలా స్మూత్గా ఉంటుంది. ఐసీయూలో అడ్మిషన్, ఫ్లూ మైల్డ్గా వచ్చిపోవచ్చు, కానీ ఐసీయూలో అడ్మిట్ అవ్వడం, ప్రాణానికి ప్రమాదం అవడం, ఇట్లాంటివన్నీ కూడా వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మనం తగ్గించవచ్చు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, నిద్ర సరిగ్గా ఉండాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కనుక మనం ఇది అది ముట్టుకుంటే దాని మీద బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటాయి కాబట్టి చేతులు కడుక్కోవడం అనేది సబ్బుతోటి ముఖ్యం. సో ఈ వర్షాకాలంలో ఒకవేళ మీకు అదే పనిగా తగ్గకుండా దగ్గు వస్తున్నా, కొంతమందికి దగ్గుతో వాంతులు అవ్వడం, కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుంటుంది. ఆయాసము వస్తున్నా, మీ ఆస్తమా కానీ సిఓపిడి కానీ కంట్రోల్లో లేకపోయినా, లేదా ఏ రకమైన నిద్ర సమస్యలున్నా, ఇక్కడ మేము అరీట్ హాస్పిటల్లో పల్మనరీ అండ్ స్లీప్ డిపార్ట్మెంట్లో అన్ని ఫెసిలిటీస్తో మీకు వైద్యం అందించుతాం.